తెలంగాణలో ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం మరో కొత్త ఫార్ములా, మూడో ఫార్ములా. బీజేపీ కేంద్ర నాయకత్వం మహామంతంలో ఇది మూడో ఫార్ములా. ఇంతకుముందు బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే ఎలా ఉంటుంది, హరీష్ రావు బయటికి వస్తే ఎలా ఉంటుంది, హరీష్ రావును బయటికి ఎలా తీసుకురావాలి అంటూ బీజేపీ కేంద్ర నాయకత్వం స్థానిక బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టుంది. మహామంత్రం జరుగుతుందని చెప్పుకున్నాం. అయితే ఇది మరీ ట్విస్ట్ అని చెప్పొచ్చు. బీఆర్ఎస్ను, హరీష్ రావును పక్కన పెడితే బీజేపీ పెద్దల గురి కాంగ్రెస్ పార్టీపై కూడా పడింది. కాంగ్రెస్ పార్టీపై పడడం ఏంటి? కాంగ్రెస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా? ఇది జరగని పని కదా అనుకుంటున్నారు కదా, కానీ జరగవచ్చు. కాంగ్రెస్ పార్టీ కాకపోతే ఆ పార్టీ నుంచి బయటికి వచ్చిన నేతలు, రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే నేతలు, వీళ్లను కూడా దువ్వాలని బీజేపీ తెగ ప్రయత్నాలు చేస్తుందట. దీనికోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తుందట. రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే నేతలు కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే నో డౌట్ అది రేవంత్ రెడ్డి చరిస్మా వల్లే, రేవంత్ రెడ్డి చేసిన రాజకీయ పోరాటం వల్లే. అయితే పెద్దలు చాలామంది కాంగ్రెస్లో ఉన్నారు. వాళ్ళు రేవంత్ రెడ్డిని జీర్ణించుకోలేకపోతున్నారు. తాము సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బయటి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఏంటి అన్న ఒక రకమైన ఆలోచన వాళ్ళను వేధిస్తుంది. ఇలాంటి నేతల్ని ఇప్పుడు బహిరంగంగా రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేస్తున్న కొంతమంది శాసనసభ్యుల్ని, రేవంత్ రెడ్డిపై అసంతృప్తిగా ఉన్న నేతల్ని, శాసనసభ్యులను కూడా తీసుకొని వాళ్ళ ద్వారా ఒక కాంగ్రెస్ పార్టీ పేరుతోనే ఓ కొత్త కుంపటి పెట్టించి ఒక రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయగలమా అని కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం వ్యూహరచన చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలామంది స్థానిక నేతలతో కేంద్ర నాయకత్వం మాట్లాడుతుంటుంది.